ఓ యువకుడు ఆర్థిక అవసరాల నిమిత్తం వివిధ ఆన్లైన్ యాప్ల ద్వారా లోన్ తీసుకొని ఓ ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టి 12 లక్షలు మోసపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జయశంకర్ కాలనీలో ఓం శాంతి ఏరియాలో నివసించే సోమన్న గారి సందీప్ జనవరి 4న ఆర్థిక అవసరాల నిమిత్తం నవి క్యాష్, క్రెడిట్ బి, మనీ వ్యూ యాప్ల ద్వారా 12 లక్షల లోన్ తీసుకున్నారు. అధిక లాభాలు వస్తాయని లోన్ తీసుకున్న సందీప్ తిరిగి డిపాజిట్ అనే ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. వివిధ దఫాలుగా కలిపి 12 లక్షలు పోగొట్టుకున్నాడు. వివిధ ఆన్లైన్ యాప్ల ద్వారా తీసుకున్న లోన్ అమౌంట్ తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు సందీప్ కుటుంబ సభ్యులకు పలుమార్లు యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో సందీప్ మనస్తాపానికి గురై ఈ నెల 7న ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో మోసపోయారని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సందీప్ అనే జయశంకరి కాలనీకి చెందిన వ్యక్తి పోలీసులకు వచ్చేసి వివిధ ఆన్లైన్ యాప్ల త్రూ లోన్ తీసుకున్నట్లు వచ్చిన అమౌంట్ మొత్తాన్ని దఫాబెట్ అనే యాప్ లో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పడం జరిగింది. దఫాబెట్ యాప్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అతను 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడని చెప్పేసి దాన్ని అతను మోసపోయానని చెప్పేసి పోలీసు వచ్చి ఫిర్యాదు కూడా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఇలాంటి ఇన్వెస్ట్ చేయదు, మీకు తెలవని యాప్లలో ఇన్వెస్ట్ చేయదని ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దని కోరుతున్నాం. నిన్న సందీప్ అనే